Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్, స్టాక్ మార్కెట్లో అండ్ ముఖ్యంగా F&1 ఈక్విటీకి సంబంధించిన వాటిలో మీరు ఆల్మోస్ట్ ఒక 450+ స్టూడెంట్స్కి విత్ ప్రాఫిట్స్ చేయగలిగే టీచింగ్స్ ఇచ్చారు. అంత స్కిల్ నేర్పించారంటే అర్థం చేసుకోవచ్చు. బట్ మార్కెట్లో వినపడే రెండో స్టేట్మెంట్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ ఈజ్ రిస్కీ. డెఫినెట్లీ అది యాక్సెప్టబుల్ థింగే. బట్ స్టాక్ మార్కెట్లో కూడా రెగ్యులర్గా ప్రాఫిట్స్ చేయడం కష్టం కాదు అంటారా? సో స్టాక్ మార్కెట్ వచ్చి ఉండేదంటూనే రిస్క్ అయిన బిజినెస్. మీరు అడిగిన పాయింట్ ఫస్ట్, స్టాక్ మార్కెట్ వచ్చి పెద్ద రిస్క్ ఇది. అంటే ఇది కొంతమందికి వచ్చి కొద్దిగా బాధగా కూడా ఉంటుంది. ఓపెన్గా చెప్పాలి, ఫస్ట్ మన స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నామంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఈ బిజినెస్ని నమ్ముకొని నేను దీంట్లోంచి సంపాదించి ఇవ్వాలి నా బిజినెస్ నా ఫ్యామిలీకి అని అనుకుంటే మాత్రం దయచేసి రాబాకండి. నేను చాలా క్లారిటీగా, అందుకనే కొద్దిగా బాధగా ఉంటుందని చెప్పాను. కొంతమంది ఎన్నో వ్యాపారాలు చేసి నష్టం చేసేసి స్టాక్ మార్కెట్ కూడా వచ్చి ఒక చూపు చూద్దాం అని అనుకుంటారు. అలా కాదు, ఇది చాలా రిస్క్ అయిన బిజినెస్. బట్ అయితే ఇక్కడ ఈ రిస్క్ బిజినెస్లో ప్రపంచమే ట్రేడ్ చేస్తుంది. ఎలా చేస్తుంది? దానికని ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చేయాలి. ఎందుకంటే మనం ఈ బిజినెస్లో దిగుతున్నామంటే సార్, చాలామంది మనం చూస్తున్నాం కదా, స్టాక్ మార్కెట్లో నష్టపోయారు, వాళ్ళ ఫ్యామిలీ ఇలా, అతను ఇలా మరి ప్రాబ్లం ఉన్నారు అని మనం వింటూ ఉంటాం కదా. ఇవన్నీ దానికోసమే చెప్తున్నాను. అసలు మీరు ఎందుకు రావాలి? మీరు టోటల్గా ఇక్కడ అంటే మీకంటూ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీరు సంపాదించినా సంపాదించకపోయినా ఆ అమౌంట్ అనేది మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు. సర్ప్లస్ మనీ ఉంటేనే రావాలి, లేదంటే రాకూడదు. లేదంటే బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్స్, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ మంత్ మీకు ఎంత మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటారో పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు సంపాదించిస్తారు, ఎంతో కొంత రిటర్న్స్ ఇస్తారు, తీసుకోండి. డైరెక్ట్గా వచ్చి నేను ఈ బిజినెస్లోనే చేయాలంటే చాలా కష్టం. రెండో పాయింట్, లేదు నేను ఈ బిజినెస్లో నేను స్టడీ అవ్వాలి, నేను దీంట్లోంచి రెగ్యులర్గా నేను బాగా ట్రైన్ అవ్వాలి అన్నప్పుడు మీ ప్రొఫెషన్ని మీరు చేసుకొని రెగ్యులర్గా ఒక సైడ్ పాత్ ఏదైనా మంచి మెంటర్ని ఎన్నుకొని ఒక ట్రైనింగ్ అనేది తీసుకొని, అది ఫస్ట్ పాయింట్ ఎలిజిబిలిటీ ఉండాలని, కెపాసిటీ ఉండాలి. అది లేకపోతే ఇక్కడ రాకూడదు. ఉంటే డెఫినెట్గా ఈ బిజినెస్ వచ్చి వండర్ఫుల్ బిజినెస్. ఈరోజు స్టాక్ మార్కెట్లో మీరు ఎవరైనా చూడండి, మీరు ఎవరైనా ఊరికే కూడా అడిగి చూడండి, వాళ్ళ దగ్గర ఏదో ఒక స్టాక్ ఉంటుంది, ఎంతో కొంత ప్రాఫిట్లో ఉంటారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్. కాబట్టి అలా ఎవరైనా మార్కెట్లో ఫస్ట్ స్టాక్ మార్కెట్లో మీ పని మీరు చేసుకొని బేసిక్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం మీ స్టాక్స్ అన్నీ మీరు కొని పెట్టుకుంటే లైఫ్ లాంగ్ మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇందులో ఎటువంటి ఇది లేదు. అయితే అది ఎప్పుడు వస్తుంది? నువ్వు అడిగినప్పుడు రాదు. మార్కెట్ అది ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నువ్వు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకో, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా పెట్టుకుంటే డెఫినెట్గా ఇక్కడ వచ్చి మనం సక్సెస్ అవ్వగలం. లేదు 100% నాకు రోజు మంత్ ఇదేమన్నా మీకు కంపెనీయా ఎవ్రీ మంత్ మీకు శాలరీ మీకు స్టాక్ మార్కెట్ నుంచి మీకు రావడానికి కాదు కదా. స్టాక్ మార్కెట్ అనేది ఒక బిజినెస్. ఈ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అందుకనే దీన్ని ఓవరాల్గా ఒక టర్మ్ వైస్గా తీసుకొని ప్రాఫిట్ చేసుకోవడం మంచిది. అండ్ ముఖ్యంగా ఈక్విటీ విషయానికి వచ్చినప్పుడు సార్, అండ్ ఈక్విటీలో వచ్చే స్టాక్స్ కానీ లేకపోతే వాటి పర్ఫార్మెన్స్ కానీ అండ్ అవన్నీ కూడా డెఫినెట్లీ చుట్టూ ఉండే మన ఈవెంట్స్కి రిలేటబుల్గా ఉంటూ ఉంటాయి కదా. హౌ అబౌట్ F&Os? అవి ఏ విధంగా బిహేవ్ చేస్తాయంట? అసలు F&Oలో రానే వద్దంటారు. దయచేసి రాబాకండి. ఓన్లీ F&Oలో విత్ ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే అది. అసలు ఎలా చెప్పాలంటే వచ్చే వాళ్ళకంతా ఒక పద్మవ్యూహమే. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. బట్ వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలంటే దానికి మీరు
ఏం చేయాలి? ఖచ్చితంగా మంచి ట్రైనింగ్ తీసుకొని పర్ఫెక్ట్గా ఏమేం చేయాలి, వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావాలి. ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఒకటే అండి, లాస్ ఇస్ కామన్. అయితే ఆ లాస్ని ఓవర్కమ్ చేసి ప్రాఫిట్లో ఎలా రావాలి అనేదే ఇంపార్టెంట్. చూడండి, మన స్ట్రాటజీ ఉంది బ్యాంక్ నిఫ్టీ F&Oది. ఇప్పుడు 63 నెలలు మనం బిజినెస్ చేస్తున్నాం, 63 మంత్స్. ఈ 63 నెలల్లో 16 నెలలు మైనస్ ఉంది. ఆ మైనస్ పోనే ఆ 3.5 లక్ష పెట్టుబడి ఈరోజు చూడండి, ఒక్కసారి పెట్టుబడి పెట్టారు, మళ్ళీ ఇంకోసారి పెట్టలేదుగా, అది కనుమరుగైపోలేదుగా. ఆ 3.5 లక్ష ఇప్పుడు ఈ 63 మంత్స్కి 12 lakhs ప్రాఫిట్ జనరేట్ అయింది. అంటే అందులో మైనస్ కూడా ఉంది. ఆ మైనస్ పోనే ఈ 12 లక్షల ప్రాఫిట్ వచ్చింది. అది బిజినెస్, అదే F&O ట్రేడింగ్ అంటే. ఇక్కడ చాలామంది ఏంటంటే F&O ట్రేడింగ్లో పెట్టి మొత్తం డబ్బులు పోగొట్టేస్తున్నాం, కనుమరుగైపోతుంది. ఇప్పుడు రీసెంట్గా మనం ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా లాంచ్ చేస్తున్నాను, ఆప్షన్స్ ఎందుకంటే చాలామంది ఆప్షన్స్లో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను జనరల్గా అది నా పర్సనల్గా నేను రెగ్యులర్గా చేసుకుంటాను. ఆ ప్రోడక్ట్ కూడా ఇప్పుడు లాంచ్ చేశాను. సరే, చాలామంది కష్టపడుతున్నారు, సరే అది ఇద్దాము. నిఫ్టీ స్పాట్ అంటే నిఫ్టీ ఆప్షన్స్ వరకు చేసుకోవడానికి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అవన్నీ మేము చెప్పిస్తాం. F&Oలో మీరు స్టార్ట్ అయిన కొత్తలో మీరు ఇబ్బంది పడ్డ విషయాలు కానీ అవి ఏమైనా కాస్త షేర్ చేసుకుంటారా? చాలా ఇబ్బంది పడ్డానండి. కింద పడకుండా ఎట్ట పైకి వస్తాం, అది అబద్ధం. బట్ నేను నేర్చుకుంటూనే పడ్డా. బట్ ఇంకో విషయం చెప్తాను, ఏదో మా ఫాదర్ కొద్దిగా వెళ్తుండగా బట్టి నేను నిలబడగలిగాను. లేదంటే నేను చెప్పాను కదా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు నేనే అబద్ధం చెప్పలేను, ఉన్నది అన్నీ నిజమే చెప్తున్నాను. సంథింగ్ మా ఫాదర్ వచ్చి వెళ్తుంది, ఆయన వెళ్తుండబట్టే నేను ఒక ఆట ఆడా, లేదంటే లేదు కదా. కింద పడ్డా కూడా మళ్ళీ లేసే కెపాసిటీని ఉంది. ఆయన సపోర్ట్ చేశారు, అలాగే నిలబడ్డాము. ఈరోజు మనము నా బ్రెడ్ అండ్ బటర్ ఇదే 25 సంవత్సరాల నుంచి. కాబట్టి సక్సెస్, ఇట్ ఈస్ అ సక్సెస్ పాత్ అంతే. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా వర్క్షాప్స్ అనేవి జనవరిలో ఉండబోతున్నాయి. F&Oనే కాదు, ఈక్విటీ కూడా మీరు దానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు గురుప్రసాద్ అకాడమీ నుంచి. అయితే సార్ని డైరెక్ట్గా గురుప్రసాద్ గారు మీరు డైరెక్ట్గా కలిసి మాట్లాడాలనుకున్నా సరే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఆన్లో ఉన్నాయి. ఇక స్పెసిఫిక్గా ఏదైనా స్టాక్ గురించి రిలేటబుల్ థింగ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే మీరు కామెంట్ చేయొచ్చు. స్పెసిఫిక్గా ట్రైనింగ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మాత్రం వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి జనవరిలో జరగబోయే వర్క్షాప్కి ఇమీడియట్గా మీరు స్లాట్స్ బుక్ చేసుకోండి. ఎందుకంటే స్లాట్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. కాబట్టి మీ స్లాట్ కావాలి, మీరు కూడా ఇందులో వెంటనే పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడే మీరు వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.